హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, ఇంకా అలాగే గరం మసాలా వేసుకొని అదంతా కలిసేలాగా కలిపేసుకొని అందులో 200 గ్రామ్స్ పన్నీర్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న పన్నీర్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని అందులో మనం మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ని కొంచెం వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అందులోనే 3 పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా బాగా వేగేలాగా వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకొని అన్నీ చల్లారబెట్టుకోండి. ఇంకా అదే ఆయిల్లో ఒక 3 నుండి 4 వరకు ఉల్లిగడ్డల్ని కూడా ఇలా కట్ చేసుకొని కొంచెం వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఇంకా అందులో ఒక 4 to 5 వరకు టమాటోలు కూడా ఇలా కట్ చేసుకున్నవి కొంచెం ఫ్రై చేసుకొని ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇంకా అందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం దాల్చిన చెక్క, ఇంకా ఒక 3 లవంగాలు, ఒక యాలకులు, కొంచెం సాజీరా, ఇంకా అందులోనే ఒక బగారాకు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. 2 పచ్చిమిర్చి, ఇంకా ఒక ఉల్లిగడ్డ వరకు బాగా వేయించుకోండి. అవి కలర్ చేంజ్ అయ్యాక అందులోనే 1/2 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకొని అలాగే కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, ఇంకా కొంచెం చిటికెడు గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూసారా, మనకి ఉడికాక ఇలా ఆయిల్ తేలిపోతుంది. అందులో ఒక 100 గ్రామ్స్ పెరుగు వేసుకొని అది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇది కూడా ఉడకనివ్వాలండి. మొత్తం ఉడికాక మనకి ఇలా ఆయిల్ బయటికి తేలిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. అందులోనే కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.